అందరికీ నమస్కారం. ఇలాంటి ప్రతి విజయ్ వెనకాల ఎప్పుడో ఒక అరవింద్ గారు కనపడుతుంటారు, బన్నీవాసు కనపడుతుంటారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఆనంద్, కంగ్రాట్స్. మీ అన్నయ్య షేడ్ పడకుండా నువ్వు స్పెషల్గా ఇంకో హీరోగా ఎదిగావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. విరాజ్, కంగ్రాట్స్. వైష్ణవి, కంగ్రాట్స్. ముఖ్యంగా సో ఈ సినిమాలో నాకు మా నిర్మాత ఈ సినిమాకి ఎస్కేఎన్, కంగ్రాట్స్ ఎస్కేఎన్. ముఖ్యంగా నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మన సాయి రాజేష్ గురించి చెప్పాలి. సాయి రాజేష్కి నాకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సార్ నేను ఎప్పుడు అంటే ఆల్రెడీ అతను కలర్ ఫోటో అనే ఒక సినిమాకి నేషనల్ అవార్డు ప్రొడ్యూసర్ అయ్యాడు. అయినా కూడా అతని మనసులో నేను ఒక సీరియస్ సినిమాని, ఒక అద్భుతమైన సీరియస్గా ఉండే సినిమాని చేయాలని అతనిలో విపరీతమైన తపన చూశాను ఈ షూటింగ్ సమయంలో. కానీ నేను అతన్ని యూజువల్గా అంటే అతనికి 2 సినిమాలు చేశారు, కొబ్బరి మట్టను, ఇంకోటి ఏంటిది హృదయకాళయం. అయితే హృదయకాళయం చూడలేదు కానీ కొబ్బరి మట్ట చూశాను. మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా షాక్ అయ్యాను అతని కామెడీ సినిమా చూసి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ కామెడీ సినిమా అది వెరీ యూనిక్. మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది దాన్ని ఎక్నాలెడ్జ్ చేశారో నాకు తెలియదు, కానీ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్. హృదయకాలయం గురించి చెప్పారు, నేను అది చూడటం కుదరలేదు. కొబ్బరి మట్ట గురించి అయితే రాజేష్కి ఏంటంటే నేను ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్ కావాలని. సో ఈ సినిమాతోటి ఒక అద్భుతమైన సక్సెస్ ఇచ్చి అతను ఒక అద్భుతమైన అంటే ఒక సెంటిమెంట్, ఎమోషన్ కూడా చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. కంగ్రాట్స్ విజయ్, రాజేష్. అండ్ ఈ సినిమా ఈ సంతోషాన్ని చూస్తుంటే ప్రీ రిలీజ్కి చాలామంది చేస్తుంటాం మేము ఫంక్షన్స్. ఒక నిజమైన జెన్యూన్ హిట్ వచ్చిన తర్వాత వాళ్ళందరి కళ్ళల్లో కనపడిన సంతోషం చూస్తుంటే మాత్రం ఇది కదా రియల్ హిట్ అనిపించింది నాకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆల్ ఆఫ్ యూ. అండ్ రాజేష్, నువ్వు మళ్ళీ ఈ సినిమా హిట్ అయింది కాబట్టి సీరియస్ ఫిల్మ్ మేకర్గా మారద్దు. ఎందుకంటే నీలాంటి కామెడీ సినిమాలు చేసేవాళ్ళు చాలా రేర్. మామూలు కామెడీ సినిమాలు ఎవరైనా చేయొచ్చు, నువ్వు చేసింది మాత్రం ఎక్సెప్షనలీ ఎక్స్ట్రాడినరీ కామెడీ సినిమా చేసావు. హృదయకాలయం, కొబ్బరి మాట, అది నాడు జోక్. అయితే ఇక్కడ రాజేష్ గురించి ఇంకోటి చెప్పాలి. సెల్ఫ్ మేడ్ మ్యాన్. అతని వెనకాల ఎవరు ఏ గాడ్ ఫాదర్ లేడు, కష్టపడి పైకి వచ్చాడు. రాజేష్ అంటే మాకు ఇంకొక పర్సనల్ ఇష్టం ఏంటంటే రాజేష్ ఎస్కేఎన్. ఇంకొక లెవెల్ ఆఫ్ ఇష్టం ఏంటంటే వాళ్ళిద్దరూ మా జన సైనిక్స్. లవ్ యూ బాయ్స్. ట్రూ జన సైనిక్స్. సో మన జన సైనిక్స్ ఒక సూపర్ హిట్ కొడితే మేమందరం ఇంకా ఎక్కువ సంతోషపడతాం. లవ్ యూ గైస్. రాజేష్, ఎస్, వాళ్ళందరూ కళ్యాణ్ బాబు ఫ్యాన్సే. ఎస్కేఎన్ అండ్ రాజేష్ జనసేన కోసం చాలా పని చేస్తుంటారు, కానీ ఎక్కువగా బయటికి రారు. బట్ వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి జనసేన చాలా విషయాల్లో వాళ్ళ యొక్క సపోర్ట్ నేను తీసుకున్నాను. మోర్ దాన్ ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు కంటే కూడా వ్యక్తిగతంగా అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్. అండ్ సీరియస్ ట్రాప్లో పడకు, కామెడీ సినిమాలు కూడా చేయి ప్లీజ్. నీ సినిమాలకి నాలాంటి ఫ్యాన్స్ ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ సాయి రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం మన మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ద యంగెస్ట్ ప్రొడ్యూసర్ ఎవర్.